తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉదయం 11 గంటల 1 నిమిషానికి 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందన్నారు. ఇది రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే అత్యధిక గరిష్ట డిమాండ్ అని వెల్లడించారు. పెరుగుతున్న వినియోగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసినందువల్లే ఈ భారీ డిమాండ్ ను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగామని చెప్పారు. ఈ విజయవంతమైన నిర్వహణకు విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.